చేతబడి. మీరు చేతబడి గురించి వినే ఉంటారు. కొంతమంది చేతబడి పేరుతో మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చేతబడి కొన్ని వేల సంవత్సరాల నుంచి మన కల్చర్లో ఒక భాగం. అలానే చేతబడి అనే పదం మనకు కొత్తదేం కాదు. మీకు తాంత్రిక విద్య అంటే ఏంటో తెలుసు కదా. ఆ తాంత్రిక విద్యను చెడు పద్ధతులు ఉపయోగించడమే ఈ చేతబడి. దీన్ని చెడు పనులకు మాత్రమే కాదు, మంచి పనులకు కూడా దీని వల్ల ఉపయోగాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ కి జబ్బులు నయం చేయడం, మనకు కనిపించకపోయిన వస్తువుల్ని మళ్ళీ కనిపెట్టడం, ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో నేను కంప్లీట్ గా చేతబడి ఉంది అని చెప్పట్లేదు, అలానే లేదు అని కూడా చెప్పట్లేదు. ఎందుకంటే మనం చాలా వీడియోస్ చూస్తుంటాం. దీన్ని సైన్స్ పరంగా చూస్తే ఎనర్జీని మ్యానిక్యులేట్ చేయడం. ఈ మధ్య విరూపాక్ష మూవీలో కూడా ఒక రకమైన చేతబడులు ఉంటాయి. సో ఆ మూవీ ఎంతమంది చూస్తారో కింద కామెంట్ చేయండి. ఈ మూవీ చూసిన వాళ్ళందరికీ ఆ మూవీలో చూపించిన పశుతత్వ చేతబడి అంటే ఏమిటి, అది నిజంగానే ఉందా? ఈ ప్రయోగం గురించి రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏమిటంటే ఆ పేరుతో చేతబడులు చేసే ప్రయోగం లేదు అని. కానీ ఈ మూవీలో చూపించిన ప్రయోగం వాళ్ళందరినీ నిప్పుల్లో దూకేలా చేస్తుంది కదా. ఇది కొంచెం డిఫరెంట్ గానే ఉంది. సో మన ఇండియాలో చాలా సంవత్సరాలుగా ఒక ఊరు మొత్తం పక్క జిల్లాలకు తెలియకుండా రహస్యంగా చేతబడులు చేస్తుంది. అసలు ఆ ఊరు ఏంటి, దాని వెనుక ఉన్న రహస్యాలు ఏంటి, చేతబడుల్లో ఎన్ని రకాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలా చేయడం ద్వారా నాకు ఎంతో మోటివేషన్గా అనిపిస్తుంది. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలనిపిస్తుంది. సో దయచేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు మాట్లాడేది ఒక పర్సన్ గురించో లేదా ఒక ఆచారం గురించో కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి అక్కడే ఉండి వందలాది ప్రజలు చేసే పని గురించి, అలాగే ఆ ఊరు గురించి. ఆ ఊరు పేరు మయాంగ్. ఇది అస్సాంలో ఉంది. ఆ ఊరు చరిత్ర మహాభారతం కాలం నుంచే ఉందని అక్కడి ప్రజలు చెప్తారు. ఆ ఊరు గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అక్కడికి వెళ్లి చేతబడులు చేపించుకున్న వాళ్లకు అక్కడి ప్రజలకు తప్ప. ఇక్కడి వాళ్ళని ఆయుర్వేద డాక్టర్లోనే పిలుచుకుంటారు. 2013లో మయాంగ్ మిత్ రియాలిటీ అని ఒక డాక్యుమెంట్ రిలీజ్ అయింది. ఈ డాక్యుమెంట్ తీసే ముందు 2011లో అక్కడికి కేవలం 40 కిలోమీటర్ల సమీపంలో ఉన్న గౌహతి సిటీలో ఒక సమ్మె జరిగింది. ఆ సమ్మె దేని గురించి జరిగిందంటే ఈ మయాంగ్ గురించి. అది ఎంతమందికి తెలుసు అని. వీళ్ళు దాదాపు 200 మంది మీద ఈ మయాంగ్ గురించి అడిగితే వాళ్ళు ఆ ఊరు ఉందని కూడా తెలియదని చెప్పారంట. అలాగే తెలిసిన వాళ్ళు ఆ ఊరు ఎక్కడుందో తెలియదని చెప్పారు. ఆ ఊర్లో అసలు ఏం జరుగుతుంది, ఆ ఊరు అంత రహస్యంగా ఉండడానికి ఏదో ఒక సమాధానం ఉండాలి కదా. అలాంటి విషయాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఆ ఊరిని క్యాపిటల్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ అని, ల్యాండ్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ చెయ్యని చేతబడి లేదు, వాడని మంత్రమే లేదు. అసలు ఆ ఊరికి ఆ పేరు ఎలా వచ్చింది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో చౌతిమా దివా భాషలు మయాంగ్ అంటే అమ్మ అని అర్థం. అలా దేవీమాత పేరు ఆ ఊరికి పెట్టారని అంటారు. మీరు ఒకవేళ అక్కడికి వెళ్తే మీకు చాలా స్టోరీస్ చెప్తారు. ఒక మనిషిని జంతువుగా మార్చడం, జంతువుల్ని మనిషిగా మార్చడం, ఇలాంటివి చాలా స్టోరీస్ చెప్తారు. అంతేకాదు ఇలాంటివి చాలా మంది అక్కడి ప్రజలు చూశారంట. మనుషులు సడన్ గా మాయమైపోవడం, అలాగే చేతబడులు ఎటువంటి సమస్యలైనా పోగొట్టడం, ఇలాంటివి ఇక్కడ చేస్తారని చెప్తారు. అంతేకాదు ఇక్కడ ఆయుర్వేద చికిత్స కూడా దొరుకుతుందని చెప్తారు. సో మీకు తెలియని అతి భయంకరమైన విషయం ఏంటో తెలుసా? నరబలులు. ఇక్కడున్న ఆర్టియాజికల్లో కొన్ని వందల లాంటి ప్రాచీనమైన టూల్స్ దొరికాయి. వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే నరబలులకు వాడారని తెలిసింది. కొన్ని వందల కొద్ది నరబలులకు వాడారని సైంటిస్టులు చెప్తున్నారు. కానీ ఇది మీకు వింతగా అనిపించవచ్చు. మీకు చెప్పాల్సిన విషయం మరొకటి ఉంది. అదే ఆ ఊరి యొక్క మ్యూజియం. ఆ ఊరు ఎంట్రీ అవ్వగానే మీకు ఒక టైగర్ బొమ్మ కనిపిస్తుంది. ఆ టైగర్ కి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఆ టైగర్ ని చేతబడి చేసి ఒక రాయిలా మార్చారని చెప్తారు. అండ్ అంతేకాకుండా మీరు ఆ మ్యూజియంలోకి వెళ్తే మీకు తెలియని ఒక భయం పుడుతుంది. ఎందుకంటే ఆ మ్యూజియం లోపల చేతబడికి సంబంధించిన బొమ్మలు ఉంటాయి. ఎవరైనా ప్రసిద్ధి చెందిన వారి బొమ్మలు చెక్కబడి ఉంటాయి. ఇవన్నీ కొన్ని వందల నాటివి అని చెప్తుంటారు. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళారనుకోండి, అక్కడే మీకు అసలైన భయం కనిపిస్తుంది. ఎందుకంటే చేతబడికి సంబంధించిన బొమ్మలు, ఆయుధాలు, అక్కడ ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి. ఇవన్నీ చూసాక కూడా మీకు భయం అనిపించలేదనుకోండి, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అక్కడికి వెళ్ళగానే మీకు కొన్ని పెట్టెలు కనిపిస్తాయి. అందులో భద్రపరిచిన తాటాకుల గ్రంథాలు కనిపిస్తాయి. ఆ గ్రంథంలో చేతబడి ఎలా చేయాలో రాసి ఉంటాయి. చేతబడి ఎలా చేయాలో ప్రతి అక్షరం అందులో ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఒకప్పుడు చేతబడి చేయాలంటే కేవలం మంత్రాలు ఉంటేనే సరిపోదు కదా. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇందులో మొదటి రకం. కొన్ని రకాల మంత్రాలు చదివి దాన్ని ప్రాసెస్ లో అమలు పరిస్తే మనం టార్గెట్ చేసిన వ్యక్తి బాణాలు కుచ్చుకొని చచ్చిపోతారంట. అయితే ఆ బాణాలు మనకు కనిపించవు, కానీ వాటి వల్ల వచ్చే గాయాలు మనకి కనిపిస్తాయి. మానవులకి గాని జంతువులకి గాని బోల్స్ ని కనెక్ట్ చేసే ఒక తాడు లాంటి పదార్థం ఉంటుంది. దాన్ని యానిమల్ సైన్యూ అంటాం. దీన్ని ఎవరి మీదైతే ఉపయోగించాలో వాళ్ళ జుట్టు గాని, వాళ్ళ వాడిన గుడ్డ గాని తీసుకొని వాటికి మంత్రాలు చదివి వాటిని ఒక బట్టలో కట్టి దీన్ని ఎవరి మీదైతే చేతబడి చేయాలో వాళ్ళ ఇంటి వద్ద ఒక గుంతలో పూడ్చిపెడతారు. దాంతో చేతబడి స్టార్ట్ అవుతుంది. ఇందులో కొన్ని మంత్రాలు మనకు మనం చేసుకునే మంత్రాలు కూడా ఉంటాయి.
అందులో పురాణ్ మంత్రం మనం గాలిలో ఎగిరే విధంగా చేసుకోవడం, మాల్చరణ్ మంత్రం ఫిజికల్గా స్ట్రెంత్ని పెంచుకోవడం, జీనియర్ వార్ మంత్రం ఇది నిప్పుని ఆపివేయడానికి వాడే మంత్రం. ఇవన్నీ విన్నాక మీకు భయం వేయొచ్చు, బట్ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చేతబడి అనేది ఈ మధ్య చాలా తక్కువగా ఉంది. ఇందాక చెప్పినట్లు ఆ ఊర్లో ఆ విద్యను బయటి వాళ్ళకి నేర్పించే వాళ్ళు కాదు. ఎందుకంటే ఆ విద్యను మర్చిపోకుండా ఉండడానికి వాళ్ళ ముందు తరానికి మాత్రమే ఈ విద్యను నేర్పిస్తారు. కలియుగంలో తాంత్రిక శక్తుల పవర్ తక్కువగా ఉంటుందని తెలిసిందే. సో ఎవరైనా నేను మీకు చేతబడి చేస్తా అని చెప్తే దాన్ని నమ్మకండి. అలా ఎందుకంటున్నంటే ఈ చేతబడి పేరుతో చాలా మంది మోసపోతున్నారు. రీసెంట్గా 2021లో బెంగళూరులోని కోరమంగల్ ఏరియాలో ఒక భార్యాభర్తల జంట ఇలాగే మోసపోయింది. వాళ్ళ పేరు గీతా రుర్గవ్. గీత అనే అమ్మాయికి జయశ్రీ అనే అమ్మాయి ఫ్రెండ్గా ఉంది. ఈ ఇద్దరి ఫ్రెండ్షిప్ దాదాపు 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. వాళ్ళు బాగా క్లోజ్గా కూడా అయ్యారు. అయితే గీతకున్న సమస్యలు జయశ్రీతో చెప్పుకునేది. జయశ్రీ ముందు నుంచి తనకు చేతబడి వచ్చని, తన ఫ్యామిలీ కూడా చేతబడి చేస్తారని ముందుగానే నమ్మించింది. జయశ్రీ గీతను ఎవరో నీ మీద చేతబడి చేయించారని నమ్మించింది. అందుకు పరిహారం చేయాలి, లేదంటే మీ ఇద్దరు భార్యాభర్తలు చనిపోతారని చెప్పింది. దానికి గీత భయపడి వాళ్ళ ఆయనతో చెప్పింది. దానికి పరిహారంగా అక్షరాల 4,41,00,000 వాళ్ళ ఆస్తులమ్మి పరిహారంగా కట్టారు. ఇలా చేశాక కూడా వాళ్ళ సమస్యలు ఆక్కపోవడంతో వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇవ్వమని 10 మందితో వాళ్ళని కొట్టించారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. 10 లక్షల క్యాష్, కేజీ బంగారం వెనక్కి వచ్చింది. సో ఇలా చేతబడి పేరుతో చాలా మంది మోసపోతున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.